హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అష్టాదశ పురాణాలలో ఏ పురాణం దేని గురించి వివరిస్తుందో తెలుసుకుందాం. మొదటగా మత్స్య పురాణం కాశీక్షేత్ర ప్రాశస్త్యం, మాయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. మార్కండేయ పురాణం శివకేశవులు, ఇంద్ర, అగ్ని, సూర్యదేవి మహత్యాలను వెల్లడిస్తుంది. భాగవత పురాణం విష్ణు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలల గురించి సమగ్రంగా తెలుపుతుంది. భవిష్య పురాణం అగ్ని, సూర్యోపాసన విధులతో పాటుగా భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాలను గురించిన వివరణల గురించి తెలుపుతుంది. బ్రహ్మ పురాణం వర్ణధర్మాలు, స్వర్గ నరకాల గురించిన వివరణలు క్లుప్తంగా ఉంటాయి. బ్రహ్మవైవర్త పురాణం భోజన నియమాలు, రోగ నివృత్తి సాధన, గోలోక ప్రశంస, తులసి, సాలగ్రామ మహత్యాల గురించి తెలుపుతుంది. వాయు పురాణం ఈశ్వరుడి మహత్యం, భూగోళం, సౌరమండల వివరాలను గురించి తెలుపుతుంది. వరాహ పురాణం వరాహావతారం దాల్చిన శ్రీ విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం గురించి తెలపడం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించి తెలుపుతుంది. ఇక వామన పురాణం శివపార్వతుల కళ్యాణం గురించి, గణేశ కార్తికేయుల జన్మ వృత్తాంతాల గురించి, ఋతువుల గురించి తెలుపుతుంది. విష్ణు పురాణం విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం గురించి వివరిస్తుంది. అగ్ని పురాణం వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిష్య శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను గురించి వివరిస్తుంది. నారద పురాణం వేదంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించి ఈ పురాణం వివరిస్తుంది. పద్మపురాణం మధుకైటబులని రాక్షసుల వధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి, దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల గురించి ఈ పురాణం వివరిస్తుంది. లింగ పురాణం లింగరూప శివ మహిమలతో పాటుగా వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాల గురించిన సమాచారం ఇందులో వివరంగా ఉంటుంది. గరుడ పురాణం గరుడి జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళ్తాడు, ఏ పాపానికి ఎలాంటి శిక్ష మొదలైన విషయాలను గురించి వివరిస్తుంది. కూర్మ పురాణం ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి ఈ పురాణం వివరిస్తుంది. స్కాంద పురాణం కాశీ, కేదార, రేవాఖండాల గురించి, రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి, కుమారస్వామి జననం గురించి, మహిమలు, శివలీలల గురించి ఈ పురాణం వివరిస్తుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.